శ్రీమద్ రామాయణంలో నలుడు అనే కపిశ్రేష్ఠుడు కనపడతాడు. ఈయన విశ్వకర్మ అంశతో జన్మించాడు. నిర్మాణాలు చేయటంలో సిద్ధహస్తుడు. సేతు నిర్మాణం చేసింది ఈయనే. అందుకే దానికి నలసేతువు అని పేరు. అతను చిన్నతనంలో కనపడిన ప్రతి దానిని నీళ్లలో వేస్తూ ఉండేవాడట. మునులు తమ వస్తువులు కనపడకపోతే ఏమైనాయా అని వెతుక్కోవడం జరిగేది. కారణం ఈ బాలుడు అని తెలుసుకున్న మునులు అతడి చేతితో దేనినైనా నీళ్లలో వేస్తే అది మునగదు అని శాపం ఇచ్చారు. ఇక వెతుక్కునే పని లేకుండా దానితో అతడికి నీళ్లలో వేయాలనే కుతూహలం పోయింది. ఇందులో అతడికి హాని చేసింది ఏమైనా ఉందా? ఆ శాపం లాంటి వరం సేతు నిర్మాణంలో సమయంలో ఉపకరించింది. రామకార్య నిర్వహణకి తోడ్పడింది. నలుడి చేతితో వేసిన రాళ్ళు సముద్రంలో తేలి సేతు నిర్మాణం సుగమం అయ్యింది. నలుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక హనుమ విషయంలో కూడా అంతే. బలం వరబలం ఉన్న హనుమ చేసిన జాతి సహజమైన చేష్టలు మునులకు ఇబ్బందిని కలిగించాయి. ఆరవేసిన నారచీరలు చింపటం, దండ కమండలాదుల్ని గిరాటు వేయటం వంటివి తపస్సుకి భంగకరంగా అనిపించేవి. అందుకనే నీ శక్తి సామర్థ్యాలను మర్చిపోతావు ఎవరైనా గుర్తు చేసే వరకు అని శపించారు మునులు. ఆ శక్తి వినియోగించవలసింది రామకార్యం కోసం మాత్రమే, ముందుగా వృధా చేయకూడదని మునుల భావన. శ్రావణ కుమారుణ్ణి ఏనుగు అనుకుని బాణం వేస్తే అతడు మరణించటంతో అతడి తండ్రి దశరథుణ్ణి శపిస్తాడు. నా వల్లనే నీ మరణానికి కూడా పుత్ర విరహమే కారణమవుతుంది అని. దశరథుడి పూర్వులు సంతానం కోసం ఎన్నో వ్రతాధికాలు చేశారు. తనకి మాత్రం ఆయాచితంగా సంతానం కలుగుతుందని దశరథుడు సంతోషించాడు. అర్జునుడికి రంభ ఇచ్చిన శాపం అజ్ఞాతవాస సమయంలో వరమైంది. ధర్మ మార్గంలో చరించేవారు తెలియక ఏదైనా తప్పు చేస్తే దేవతలో మహర్షులో ఇచ్చిన శాపం వారిని సరిదిద్దడంతో పాటు ఒక వరమై మహత్తర కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.